ముందుకు ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురు దీనతారిణం శ్రీ పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमती जयपताका स्वामिनिति नामने नमाचार्य पदाय निताय कृपाप्रदायिने गौरकदादामदाय नगरनामधारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमती भक्तिवेदान्त स्वामिनिति नामने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैता श्री गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्रा जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्रा जय गौर भक्त वृंदा नमो महावदन्याय कृष्ण प्रेमाप्रदायते कृष्णाय कृष्ण చైతన్య నామినే గౌరత్విషే నమః. సో గౌర పూర్ణం గురించి ఏమి ఏం తెలుసండి మీకు? కొంచెం ఎవరైనా చెప్పగలుగుతారా? మీకు తెలిసింది ఏదైనా పర్వాలేదు, షేర్ చేసుకుంటారా? హ్యాండ్ రేస్ చేయండి. అసలు గౌర పూర్ణిమ అంటే ఏంటి, మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము? మీకు తెలిసిన విషయం ఏదైనా పర్వాలేదు, 1 or 2 పాయింట్స్ షేర్ చేసుకోండి. అలానే ఈ రోజు ఎవరు ఆవిర్భవించారు కూడా అడగను. ఈరోజు ఎవరు ఆవిర్భవించారు, మనం ఎందుకు చేసుకుంటాము ఈరోజు స్పెషల్గా? శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించారు మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. నాగమణి మంచాల మాతాజీ హ్యాండ్ రైస్ చేశారు. ఎస్ మాతాజీ, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. గౌర పూర్ణిమ అంటే చైతన్య ప్రభు ఆవిర్భవించిన రోజు మాతాజీ. ఓకే. ప్రభువు పాల్గొన మాసంలో పౌర్ణమి రోజు ఆవిర్భవించారు మాతాజీ. ఆ రోజు కూడా గ్రహణం వచ్చింది. మళ్ళీ ఈ రోజు 540 సంవత్సరాలకి ఈ రోజు కూడా మళ్ళీ గ్రహణం వచ్చింది అదే రోజున. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ. ఎస్, హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. ఇంకా ఇంకా ఎవరైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకా ఎవరైనా షేర్ చేయాలనుకుంటున్నారా? ఈరోజు ప్రాముఖ్యత విశిష్టత కోసం హరే కృష్ణ. ఓకే, సరే. ఈరోజు ప్రాముఖ్యత విశిష్టత కోసం కొంచెం డిస్కస్ చేసుకొని అప్పుడు మనం భగవద్గీత శ్లోకా నేర్చుకుందాము. సో ఈరోజు మాతాజీ చెప్పినట్టు గౌర పూర్ణిమ ఆయన పాల్గొన్న మాసంలో ఈ సేమ్ అదే, అప్పుడు కూడా చంద్రగ్రహణం టైంలో అన్నమాట. అందరూ మనం గ్రహణం టైంలో నదికి వెళ్ళి స్నానం చేయడము, జపం చేయడము, తపాలు చేయడం అలాంటివన్నీ ఎక్కువ చేస్తారనమాట గ్రహణం టైంలో. అప్పుడు ఎక్కువ బాగా మనకి ఎక్కువ పవర్ ఉంటుంది అని చెప్పేసి. సో అప్పుడు మీరు ఆల్రెడీ అన్ని గౌరాంగ మహాప్రభు గురించి, చైతన్య మహాప్రభు గురించి విన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఆయన రావాలి ఈ కలియుగంలో, జనాలు అందరూ బాగా భౌతికంగా భౌతిక విషయాల్లో ఎక్కువ నిమగ్నం అయిపోయి ఉన్నారు అని చెప్పేసి, ఆధ్యాత్మికత ఎక్కువ లేదు, బాగా లోపించింది అని చెప్పేసి మనకి అద్వైతాచార్య ప్రభు, మనము ఇంతకు ముందు ఆయన అనునాయుల గురించి అందరి గురించి చదువుకున్నాం. మనము ఏం చెప్తామండి? జై శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత శ్రీ గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. సో వాళ్ళందరూ ముందే వచ్చి ఉన్నారనమాట. ఇప్పుడు మనకి కృష్ణుడు జన్మించినప్పుడు వాళ్ళ పార్షదులందరూ మనకి వాళ్ళ పార్షులందరూ ముందే జన్మిస్తారనమాట కృష్ణుడికి జన్మించే ముందు. సో అలాగనే మన చైతన్య మహాప్రభువు కూడా వచ్చే ముందు వాళ్ళ అన్యాయులందరూ ముందే వచ్చి ఉన్నారనమాట. మనకి నిత్యానంద ప్రభు వచ్చేసి విశ్వరూప్, ఆయన ఫస్ట్ ఆయన జన్మించారు
మనం ఆయన నిత్యానంద ప్రభు గురించి కూడా మనం చర్చించుకున్నాము. అలాగే నిత్యానంద ప్రభు గురించి మనం చర్చించుకున్నప్పుడు ఆయన వివిధ శాఖలుగా ఆయన హరినామ సంకీర్తనని విస్తరింప చేయడానికి వాళ్ళు జగన్నాథ పండిట్ ఒక శాఖ, అద్వైతాచార్య ఒక శాఖ ఎలా ఉన్నారు అని చెప్పేసి కూడా మనం అన్ని చర్చించుకున్నాం. సో అద్వైతాచార్య ఎక్కువ అద్వైతాచార్య, శ్రీవాసాచార్య అందరూ గదాధర పండిత్ ఇంకా వీళ్ళందరూ ఏంటంటే ఒక చోట చేరుకొని భాగవత చర్చించుకుంటూ అలా ఉండేవాళ్ళు. ఇప్పుడైతే అద్వైతాచార్య భౌతికంగా ఎక్కువ ఉన్నారు జనులు ఎక్కువ. ఎలా అంటే ఆధ్యాత్మికత అంటే ఎట్లా అయిపోయింది అంటే ఓకే నేను ఈ పూజ చేస్తే ఈ ఈ దానం చేస్తే నాకు ఈ ఫలితం వస్తుంది అనే భావంతో ఆధ్యాత్మికత ఉంది. కానీ అది ఆ సరైన మార్గంలో లేదనమాట. మనం ఎవ్వరము, మనం భగవంతుడి పట్ల మనకున్న సంబంధం ఏంటి, మనము ప్రేమ ఎలా పెంచుకోవాలి, అలాంటి అనుబంధాలు అట్లాంటివి లేదనమాట. అలాంటివి లేకుండా నా భౌతికంగా ఎక్కువ ఆలోచించే విధంగా ఉందన్నమాట. అప్పుడు కృష్ణ కోసం చర్చలు కానీ, భజనలు కానీ, కీర్తనలు కానీ అట్లాంటివి ఏమీ లేకుండా ఉన్నప్పుడు అప్పుడు అద్వైతాచార్య అంటే ఎవరండి? మనం ఆల్రెడీ చర్చించుకున్నాం కదా ఆయన ఎవరెవరు తత్వము. బలరాముడా మా ప్రభు? లేదండి, ఆయన విష్ణుమూర్తి and విష్ణువు విష్ణువు సదాశివ and మరియు సదాశివ. మహావిష్ణువు మాతాజీ. ఎస్, థ్యాంక్ యూ మాతాజీ. సదాశివ అండ్ ఇంకా మహావిష్ణువు రూపం తీసుకొని ఆయన వస్తారనమాట. మనకి ఏంటంటే ఎలా చెప్తారంటే చైతన్య మహాప్రభు స్వయంగా భక్తుడు రూపంలో, భక్త స్వరూపంలో 5 రూపాలుగా తీసుకొని వచ్చారు అని చెప్పేసి అంటారనమాట. ఎలా అంటే ఇప్పుడు ఆయన ఈశ్వరతత్వం, చైతన్య మహాప్రభు ఒకరు ఆయన ఈశ్వరతత్వం, నిత్యానంద ప్రభు స్వరూపతత్వం, ఈ అద్వైతాచార్య గదాధర పండిత్ శక్తితత్వం, ఇంకా మన శ్రీవాసాచార్య భక్తి అండ్ జీవతత్వం అన్నమాట. వీళ్ళందరూ వివిధ రూపాల్లో భక్త స్వరూపంలో వస్తారనమాట. మన మన చైతన్య మహాప్రభు ఆయనని అద్వైతాచార్య ఆయన ప్రార్థన చేస్తారనమాట. శాలిగ్రామానికి ఇంకా తులసి పత్రాలు అర్పించి గంగా జలముతో అభిషేకం చేస్తూ గట్టిగా గౌరాంగ అనుకుంటూ ఆ హరే కృష్ణ మంత్రం చెప్తూ ఆయన గట్టిగా పిలిచి ఆయన భావంతో ఆయన పూజ చేస్తూ ఆయన ఎలా అంటే ఆయనకి ఎక్కడ చూసినా భౌతికత్వం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. కృష్ణ పేరు కానీ కృష్ణ భజనలు కానీ ఏవి లేవు. సో అలా ఉన్నప్పుడు అందరూ అధోగతి పాలు అయిపోతున్నారు, జనులు అందరూ లోబుల్గా తయారైపోతున్నారు అని చెప్పేసి ఆయన బాధతో, మనకి సదాశివ అంటే ఏమంటారండి? శివుడు అంటే ఏంటి? ఆశుతోషుడు. ఆయన ఇంకొకటి ఏంటి? వైశ్వానాం యథాశంభు. సో సో ఆయనకి ఏంటంటే చాలా తీవ్రమైన వాళ్ళిద్దరు తత్వం తీసుకొని వచ్చారు కదా. సో ఆయనకి ఏంటంటే ఆయనకి మనం భగవంతుడే రావాలి, ఇంకా భగవంతుడే భక్తుడి రూపంలో వచ్చి భక్తి గురించి చెప్పాలి. అప్పుడే జనులు మళ్ళీ మళ్ళీ యథార్థ స్థితికి వస్తారు అని చెప్పేసి ఆయన ఎలా పిలిచేవారు అంటే ఆయన నామము ఎలా అంటే ఆకాశం నుంచి, బ్రహ్మజ్యోతి నుంచి వైకుంఠం నుంచి వైకుంఠం నుంచి భగవంతుడి దాకా చేరుకుంటుంది అనమాట. ఆయన అంత ఆవేదనతో అంత తీవ్రంగా ఆయన పిలుస్తారనమాట. అంత భావంతో ఆయన పిలుస్తారు. హరే కృష్ణ హరే కృష్ణ అనే నామము అంత తీవ్రంగా చెప్తారనమాట. ఆయన భగవంతుడికి చేరుకొని భగవంతుడు అప్పుడు అద్వైతాచార్య అంటే చాలా కారణాలు ఉన్నాయి. అంతరంగ కారణాలు ఉన్నాయి, బాహ్యంగా కూడా కారణాలు ఉన్నాయి. ఇది ఒక కారణము, అంతరంగ కారణం. ఇంకొకటి ఏంటంటే ఈ కలియుగ ధర్మాన్ని మళ్ళీ చెప్పాలి అని చెప్పేసి, ఈ కలియుగంలో అసలైన ధర్మం ఏంటి అని భక్తులకి చూపించాలి అని చెప్పేసి వస్తారు. చైతన్య మహాప్రభు మెయిన్గా వస్తారనమాట. ఈ కలియుగ ధర్మం ఏంటండి? హరినామ స్మరణ. హరినామ సంకీర్తన చెప్పడానికి కలియుగంలో ఆయన ఆవిర్భవిస్తారనమాట.
ఆయన చాలా కారణాలున్నాయి. ఇంకొక కారణం వచ్చేసి ఏం చెప్తారంటే, ఇప్పుడు మనము జన్మాష్టమికి ఉపవాసం చేస్తాము. ఉపవాసం చేసి మార్నింగ్ చెప్పన్ భోగ్ చేస్తాము. చెప్పన్ భోగ్ అంటే 57 ఐటమ్స్ చేస్తారనమాట భగవంతుడికి ప్రీతి కొరకు. ఆ 57 ఐటమ్స్ అంటే ఎలా, ఎందుకు చేస్తారు అనేసి ఎవరికైనా ఐడియా ఉందా అండి? హరే కృష్ణ మాతాజీ. Yes. కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తినప్పుడు వారం రోజులు ఏం తినకుండా ఉంటాడు, నిద్ర లేకుండా ఉంటాడు కదా. ఆ వారం రోజులదంతా యశోదామాత 57 చేసి పెడుతుంది. నాకు అంతవరకు తెలుసు మాతాజీ. ఎస్ మాతాజీ, కరెక్ట్ గానే చెప్పారు. సో ఆ 57 డేస్ అంటే రోజుకి 8 టైమ్స్ ఫీడ్ చేసేవాళ్ళు అనమాట యశోదమాత. సో అలా అని చెప్పేసి 7 8 సో అలా 57 ఐటమ్స్, 56 ఐటమ్స్ అలాగా మనకి భగవంతుడికి ఆఫర్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళు 57. సో ఇప్పుడు భగవంతుడు అనుకుంటారా, ఇప్పుడు భగవంతుడు స్వయంగా భక్తుడు ఎలా ఫీల్ అవుతున్నారు అని తెలుసుకోవడానికి ఆయనకి, ఇప్పుడు వీళ్ళు ఆనందిస్తున్నారు, ఉపవాసం చేస్తున్నారు, 57 ఐటమ్స్ చేసి వాళ్ళు పెట్టి ఆనందిస్తున్నారు, కీర్తన చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. మళ్ళీ మధ్యాహ్నం కూడా మళ్ళీ భోగా తయారు చేస్తున్నారు, మళ్ళీ మళ్ళీ 57 ఐటమ్స్ తయారు చేస్తున్నారు, మళ్ళీ నైట్ కూడా వీళ్ళు అలా 12 వరకు చేస్తున్నారు, ఆనందిస్తున్నారు. వీళ్ళు ఎలా ఆనందిస్తున్నారు ఇంతలాగా? నాకు అంత చేస్తున్నారు, వీళ్ళు కీర్తనలో ఉంటున్నారు, వీళ్ళు వీళ్ళు ఆకలితో ఉండి కూడా నాకు ఇంత బాగా ఎలా చేయగలుగుతున్నారు? వీళ్ళు ఎంత, ఇప్పుడు మన రాధారాణి ఈ అన్ని అర్పిస్తూ సర్వస్వం ఆవిడ ఆయనకే సేవ చేస్తే ఆవిడ ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. వీళ్ళ ఆనందం ఏంటి, ఎలా ఉంది, ఎంత తీవ్రంగా ఉంది అని చెప్పి తెలుసుకోవడానికి వీళ్ళు ఆనందం ఎంత తీవ్రంగా ఉంది అని చెప్పేసి తెలుసుకోవడానికి స్వయంగా ఆయన ఆ భక్త భక్త రూపంలో వస్తారనమాట. రాధాకృష్ణ అన్యనయి చైతన్య మహాప్రభు అని చెప్తారు. ఆయన ఏంటి, రాధాకృష్ణ యొక్క రూపం. ఆయనకే అందుకే ఆయన ఏంటంటే గోల్డెన్ ఎల్లో కలర్లో, గోల్డెన్ కలర్లో ఉంటారనమాట. అంటే గౌరాంగ అంటే ఏంటంటే బంగారపు ఛాయ, పచ్చ బంగారం ఛాయ లాగా ఉంటారనమాట ఆయన. సో ఆయన ఆయన ఎంత హైట్ ఉంటారు అంటే, ఆయన కీర్తన చేసి ఇట్లా హ్యాండ్స్ ఇట్లా రేస్ చేసి ఆకాశానికి అంటున్నాయా అనేసి అనిపిస్తుంది అనమాట. మన జగన్నాథ్ ఆయనవి చాలా లీలలు ఉన్నాయి. ఆయనవి ఎక్కువ విస్తారంగా అంటే చైతన్య భాగవతం, మన బృందావన్ దాస్ ఠాకూర్ రచించిన చైతన్య భాగవతంలో విస్తారంగా ఉంటాయి. ఆయన బాల్యం నుంచి ఇప్పుడు మనకి శ్రీమద్ భాగవతంలో మొత్తం కృష్ణ భగవంతుడు కోసం ఎలా చర్చలు మొత్తం విస్తారంగా ఉంటుందో, అలాగే చైతన్య భాగవతంలో కూడా చైతన్య మహాప్రభు గురించి విస్తారంగా ఉంటుంది అనమాట. చైతన్య చరితామృతంలో కూడా కొంచెం ఇంకా ఉంటాయి, బ్రీఫ్ గా ఉంటాయి అందులో. ఇందులో ఏమో కంప్లీట్ గా డీటెయిల్డ్ గా ఉంటాయి అన్నమాట మన చైతన్య భాగవతంలో. సో మనకి భగవద్గీత అంటే ఏంటండి? భగవద్గీత అంటే భగవంతుడి యొక్క వాణి, ఆయన యొక్క ఆదేశాలు మనకి తెలియజేస్తుంది. భాగవతం అంటే ఏం తెలియజేస్తుంది? భగవంతుడు స్వయంగా సాక్షాత్ భగవంతుడు, ఆయన లీలలు, ఆయన భక్తులతో ఆయన జరిపిన లీలలు అవన్నీ మనకి తెలియజేస్తుంది భాగవతం. అలాగే మనకి చైతన్య భాగవతం కూడా చైతన్య మహాప్రభు లీలలు అన్ని కూడా చర్చించుకుంటాం అనమాట అందులో. సో ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన వాళ్ళ తండ్రులు వచ్చేసి జగన్నాథ మిశ్రా అండ్ సచీమాత. ఆయన పుట్టినప్పుడు ఆయన నామం విశ్వంబరుడు, ఆయన విశ్వంబర. ఆయన ఆయన వాళ్ళకి ఏంటంటే ముందు చాలా 8 మంది సంతానం పుట్టి తర్వాత వాళ్ళు కాలం చేసిన తర్వాత ఈయన పుడతారనమాట. సో ఆయన ఒక వేప చెట్టు కింద పుట్టారు అని చెప్పేసి సీతా ఠాకూర్ రాణి అద్వైతాచార్య వాళ్ళ పత్ని, ఆయనకి నిమాయ్ అని పేరు పెడతారనమాట. సో వేప చెట్టు కింద పుట్టారు అని చెప్పేసి నేను జస్ట్ క్లుప్తంగా చెప్తున్నానండి. ఇవన్నీ మనం ఈ లీలలన్నీ ఆల్రెడీ మనం విన్నాము. ఈరోజు గౌర పూర్ణమి కాబట్టి ఆ విశిష్టత కోసం మనం గౌరవ పూర్ణమి కాబట్టి చైతన్య మహాప్రభు లీలలన్నీ కొంచెం లైట్ గా స్మరణ చేసుకుంటున్నాము. సో ఆయన పేరు నిమాయి పండిట్ అని ఆయనకు అలా వచ్చిందనమాట. సో నిమ్మాయి పండిట్ అంటే ఆయనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆయన ఏంటి సాక్షాత్ భగవంతుడు. ఇంకా ఏంటంటే అన్ని ఆయనకి తొందరగా నేర్చేసుకునేవాడు అనమాట. ఆయన అన్ని 5 సంవత్సరాలకి 11 సంవత్సరాలకి ఆయన 10 సంవత్సరాలకి అన్ని నేర్చుకున్నారు. సో ఆయనకి నిమ్మాయి పండిట్ అని పేరు వచ్చింది.
సో ఆయన ఏంటంటే ఆయన ఆయన పేరు ఎప్పుడు ఈ ఆయన గురువు గారు ఎవరండి? ఈశ్వర్పూరి. ఎస్ మాతాజీ, ఈశ్వరపురి. సో ఆయన గురువు గారితో దీక్ష తీసుకున్నప్పుడు ఆయన పేరు చైతన్య మహాప్రభు గారు అయ్యింది. ఓకే. సో ఆయన ఆయనవి చాలా లీలలు ఉన్నాయన్నమాట. చాలా బాగుంటాయి. మనకి కృష్ణ లీలలు ఎలా మధురంగా ఉంటాయో, ఎంత మధురంగా ఉంటాయో, అలాగే చైతన్య మహాప్రభు లీలలు కూడా అంతే మధురంగా ఉంటాయి అన్నమాట. ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన ఒకసారి పుట్టిన తర్వాత ఏంటంటే ఆయన ఏడుస్తారు కదా పిల్లలు. పిల్లలు ఏడ్చినప్పుడు ఏంటంటే ఆయన పుట్టినప్పుడు అందరూ హరి 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 అని చెప్పేసి బాగా కోలాహలంగా జగన్నాథ్ మిశ్రా, సచీమాత వాళ్ళకి ఏకైక సంతానం కదా. తర్వాత చాలా తర్వాత అంటే ముందు పుట్టిన అందరు పిల్లలు చనిపోయారు కదా. సో తర్వాత ఈయన పుట్టారు కదా. సో చాలా కోలాహలంగా మంచి ఉత్సవంలాగా చేస్తారు. అందరూ హరినామం చెప్తూ, ఈయన పుట్టినప్పుడు కూడా గ్రహణ టైం అప్పుడు అవ్వడం వల్ల అందరూ హరినామ సంకీర్తనలు ఎక్కువ చేస్తారనమాట. సో ఆ హరినామ సంకీర్తనతో ఆయన పుట్టారు. సో ఆయన పుట్టినప్పుడు కూడా ఆయన పుడతారు. ఇంకొకటి ఏంటంటే ఆయన ఎప్పుడైనా ఏడ్చారనుకోండి అందరూ హరి 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 అని చెప్తారు. అప్పుడు ఆయన ఏడుపు ఆపేస్తారు. సో ఒక్కోసారి ఏం చేసేవాళ్ళంటే వీళ్ళందరితో హరినామం చెప్పించడానికి ఆయన ఏడ్చేవాళ్ళు. సో అందరితో హరినామం చెప్పించాలి. వీళ్ళు ఎప్పుడైనా ఆయనను మధ్యలో పెట్టేసి వీళ్ళు ఏవేవో మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఆయన ఏడ్చేవాళ్ళు అనమాట. వీళ్ళు భౌతికంగా ఎక్కువ మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళతో హరినామం చెప్పించాలి అని చెప్పేసి ఏడ్చేవాళ్ళు. కారణం లేకుండానే ఆయన ఏడ్చేవాళ్ళు అనమాట. ఒకసారి ఆ సచీమాత చక్కగా అందంగా తయారు చేసి ఆయనని కూర్చోబెడతారు. మంచి బాల్కనీలో కూర్చోబెట్టినప్పుడు ఆయన ఆడుకుంటూ ఉంటారు. చక్కగా అందంగా ఉంటారు. ఇంకా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎప్పుడు మనకి కృష్ణుడిని చూడడానికి ఎప్పుడు చుట్టుపక్కల గోపికలు అందరూ ఎలా వస్తారో అలాగే ఈయనను కూడా చూడడానికి ఎప్పుడు వస్తూ ఉండేవాళ్ళు అనమాట. సచీమాత ఏదో ఒక సాకు కారణం పెట్టుకొని ఆయనను చూడడానికి వచ్చేవాళ్ళు. ఇంకా అట్లా చుట్టూ ఉండేవాళ్ళు. ఇంకా ఆవిడ అక్కడ కూర్చోపెట్టేసి ఆవిడ లోపల వేరే పనులు చూసుకునేవాళ్ళు. ఒకసారి దొంగలు వచ్చి ఆయనని చుట్టూ చక్కగా అలంకరించేవాళ్ళు. సచీమాత నీట్గా నగలు అవన్నీ వేసి చక్కగా ఆభరణాలు పెట్టి అందంగా అలంకరించేవాళ్ళు. అలంకరించి పెట్టినప్పుడు దొంగలు ఒకసారి వచ్చి చూస్తారనమాట. చూసి సైలెంట్గా జనాలు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే తీసుకొని వెళ్ళిపోయి ఇంకా చిన్న చిన్న బాబు కదా. సో ఆ బాబుకి చక్కగా స్వీట్స్ అట్లాగా పెడదాము అని చెప్పేసి కలకండ అది తీసుకొని పక్కన పెట్టుకొని తీసుకొని వెళ్తారు. ఇంకా చైతన్య మహాప్రభు తెలుసు కదా. సో ఆయనకి కొంచెం పెడుతూ అలా కొంచెం దూరం వెళ్తూ అలా ఉంటూ ఉంటారనమాట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళరు. వాళ్ళు అక్కడక్కడే ఉంటారనమాట. ఏంటంటే వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు. బట్ మాత్రం కదలరు. అక్కడి నుంచి అక్కడే ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు కదలరు అనమాట అక్కడి నుంచి. సో ఆ దొంగలు ఇంకా ఏంటి మనం ఎంత దూరం పరిగెడుతున్నా గానీ మనకి చెమట గారుతుంది, మనం ఎక్కడికి కదలట్లేదేంటి అనుకుంటారు. అది ఇంతలోపు మళ్ళీ చైతన్య మహాప్రభు ఏడుస్తారనమాట. ఏడిచి నాకు కావాలి, నాకు ఆకలేస్తుంది అంటే ఆయన మళ్ళీ వాళ్ళకి స్వీట్ పెడతారు. సో అలా స్వీట్ అంతా తినేస్తారు. ఆయన తినేసి ఇంకొంచెం దూరం వెళ్తారు. అయినా కానీ అసలు వాళ్ళు కదలరు అనమాట. వాళ్ళు వెనకాలేమో జనాలు ఉన్నారు. ఇంకా వాళ్ళకి భయం వేస్తుంది. అమ్మో ఈ అబ్బాయి దగ్గర ఏదో శక్తులు ఉన్నాయి అని చెప్పేసి మళ్ళీ అక్కడే పెట్టేసి మహాప్రభుని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారనమాట. సో ఇలా చాలా మళ్ళీ సచీమాత వాళ్ళందరూ చూసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పేసి కంగారు పడుతూ మళ్ళీ తీసుకుంటారనమాట. సో అలాగా చాలా లీలలు ఉన్నాయి. చాలా లీలలు జరుగుతాయి. ఆయన ఆయన ఆవిర్భవించింది నవద్వీప్లో అనమాట. నవద్వీపము అంటే 9 ద్వీపాస్ ఉంటాయి అన్నమాట అక్కడ చుట్టూ. 9 ద్వీపాస్ మధ్యలో అంతర్ద్వీపము ఉంటుంది. సో అది ఎలా అంటే మనకి నవవిధ భక్తి ఉంది కదా. నవవిధ భక్తి అంటే ఏంటండి చెప్పండి ఎవరైనా. 9 రకాల భక్తులు. ఏంటండి అవి చెప్పండి. శ్రవణం, కీర్తనం, శ్రవణం, కీర్తనం, అర్చనం, దాస్యం, వందనం, అర్చన, నివేదన. ఎవరైనా హ్యాండ్ రైస్ చేసి ఎవరైనా ఒకళ్ళు చెప్పండి. శ్రవణం, కీర్తనం,
స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇవన్నీ అక్కడ ఏంటంటే ఒక్కొక్క ద్వీపం లాగా ఉన్నాయన్నమాట. అక్కడ ఒక్కొక్క ద్వీపం ఒక్కొక్కటి రిప్రజెంట్ చేస్తుంది. ఒక్కొక్క ద్వీపం ఒక్కొక్కటి రిప్రజెంట్ చేస్తుంది. అక్కడ అంతర్ద్వీపం వచ్చేసి ఆత్మ నివేదనం. మనకి ఫైనల్ గా స్టేజ్ ఏంటి? ఆత్మ నివేదనం. సో అది అక్కడ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో మనము ఇక్కడ నవద్వీప్లో ఆయన జన్మించారు. నవద్వీప్లో చాలా చాలా వైభవంగా చేస్తారు. అక్కడ ఏంటంటే ఒక ఈ 9 days ఈ నవద్వీపాలు కూడా అన్ని కూడా పరిక్రమ కూడా చేస్తారనమాట. అక్కడ చాలా బాగా చేస్తారు. సో ఈ మెయిన్ గా ఇప్పుడు మహాప్రభువు ఎందుకు వచ్చారు? ఈ కలియుగంలో మన మెయిన్ ధర్మం ఒకటి ఏంటి? మనము జ్ఞానయోగము, కర్మయోగము ఇవన్నీ కాకుండా మన మెయిన్ ధర్మం వచ్చేసి హరినామ సంకీర్తన. హరినామ సంకీర్తనం చేయాలి. దాంతోనే మనము ఉద్ధరింపబడతాము. నిస్వార్థంగా భగవంతుడి యొక్క ప్రేమ ఎలా పొందాలి అనే ధర్మం చెప్పడానికి, భగవంతుడి పట్ల ప్రేమ పెంపొందించుకోవడానికి ఇది ఒక్కటే మార్గం అని చెప్పడానికి ఆయన ఆవిర్భవించారు అనమాట. మనకి శ్రీరాముల వారు ఎందుకు జన్మించారు? సో మనకి ధర్మాన్ని, మానవాళికి ధర్మం నేర్పించాలి. ధర్మ మార్గంలో ఎలా నడవాలి, ఒక గురువు గారితో ఎలా ఉండాలి, భార్యతో ఎలా నడుచుకోవాలి, మిత్రునితో ఎలా ఉండాలి, అలా తల్లిదండ్రులతో, అలా సత్ప్రవణతో ఎలా ధర్మ మార్గంలో ఉంటూ మనకి మోక్షం పైకి ఎలా అడుగులు వేయాలి, ఒక మానవుడు ఎలా తరింప చేసుకోవాలి అని చెప్పడానికి మనకి రాముల వారు ఆవిర్భవించారు. అలాగే ఇప్పుడు ఈ కలియుగంలో మన జన్మ సార్థకం చేసుకోవాలి. ఇలా మనం భౌతికంగానే, అంటే మనం తెలుసుకున్నాము ఇది మనము శరీరం కాదు, ఆత్మ. సో మనము తరింప చేసుకోవాలి అంటే సులువైన మార్గం ఏంటి? భగవంతుడి పట్ల మనము శుద్ధ ప్రేమని ఎలా పెంపొందించుకోవాలి అనేది మనకి చైతన్య మహాప్రభు చెప్తారనమాట. సో ఆయన మెయిన్గా దానికి వచ్చారనమాట. ఆయన ఆయుధం వచ్చేసి హరినామమే అనమాట. ప్రేమ పంచడం అందరికీ. సో ఈ కలియుగంలో ఎంత ఈజీగా మనము తరింప చేసుకోవాలి అని అంటే మనము సంకీర్తన ద్వారానే మనం చేసుకోగలము. ఈ హరినామం వల్లనే మనము తరింప చేసుకోగలము అని చెప్పడానికి మనకి చైతన్య మహాప్రభు ఆవిర్భవించారు. ఈ కలియుగంలో మనం తపస్సులు, ధ్యానాలు ఇవన్నీ మనం చేయలేము. ఒకవేళ చేసినా అది కన్సిస్టెంట్గా, కాన్స్టెంట్గా మనం చేయలేము. బట్ ఈ హరినామం అనేది మనం తీవ్రంగా తీసుకొని శ్రద్ధగా ఒక గురువుగారిని మనము గురువుగారి శరణు తీసుకొని ఆయనని ఆదేశాలను పాటిస్తూ భక్తుల సాంగత్యంలో ఉంటూ భాగవతం శ్రవణం చేసుకుంటూ ఎప్పుడైతే మనం హరినామం ఉచ్చారణ చేసుకుంటామో అప్పుడు మనం భగవంతుడి పట్ల శుద్ధ భక్తి, ప్రేమ పెంపొందించగలుగుతాము అని చెప్పేసి మనకి చైతన్య మహాప్రభు ఆయన అనునాయుల ద్వారా ఒక భక్తుడు ఎలా ఉండాలి అనేది చెప్పారనమాట. స్వయంగా ఆయన సాక్షాత్తుగా వచ్చి మనకి ఈ భూమి పైన ఉండి మనకి చెప్పారనమాట. సో ఇదండి చైతన్య మహాప్రభు గురించి. సో విద్యులత మాతాజీ, మీరు ఏమైనా పాయింట్స్ యాడ్ చేస్తారా మాతాజీ? ఇంకా యాక్చువల్గా మనకి చైతన్య మహాప్రభు గురించి చెప్పుకోవాలి అంటే మనకి ఒక 1 week, ఒక 2 days ఒక క్లాస్ మొత్తం తీసుకోవచ్చు అనమాట. సింపుల్ గా ఏంటంటే చైతన్య మహాప్రభు మనకి హరినామము ఇవ్వడానికి, భగవంతు పట్ల మనం ప్రేమని ఎలా పెంచుకోవడానికి మనకి వచ్చారు. విద్యులత మాతాజీ ఇప్పుడు కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తారు. ఎస్ మాతాజీ, ప్లీజ్. మాతాజీ ప్రిపేర్ అవ్వలేదు మాతాజీ, మీరు దాదాపు అన్ని చెప్పేసారు. హరే కృష్ణ. ఓకే మాతాజీ. ఓకే, సో మనం ఈరోజు శ్లోకం చూద్దాము. ఈరోజు శ్లోకం ఏంటండి చెప్పండి. 1.4 మాతాజీ. 1.4. ఓకే, పావని మాతాజీ షేర్ చేస్తారా? యాక్చువల్గా నా దగ్గర హరే కృష్ణ మాతాజీ, దండవత్నం షేర్ చేస్తున్నాను చూడండి. ఓకే, థ్యాంక్ యూ.
ఓకే. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటస్య ద్రుపదస్య మహారథః. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటస్య ద్రుపదస్య మహారథః. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటస్య ద్రుపదస్య మహారథః. సో ఎవరు చదవాలనుకుంటున్నారు ఒకసారి హ్యాండ్ రేస్ చేసి చదువుతారా? ఓకే, కుమార్. ఎస్ మాతాజీ, ప్లీజ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధే యుయుధానో విరాటస్య ద్రుపదస్య మహారథః. అనువాదం కూడా చదవమంటారా మాతాజీ? ఎస్ మాతాజీ, అనువాదం చదవండి మాతాజీ. చదవమంటారా? ఈ సైన్యం నందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనాధులు పెక్కులు కలరు. ధనుర్ధారులు మాతాజీ, అది ధనుర్ధారులు. ధనుర్ధారులు పెక్కులు కలరు. యుయుధారునుడు విరాటుడు ద్రుపదుడు మొదలగు వారు అటువంటి మహాయోధులు. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇంకా భాష్యం ఎవరైనా చదువుతారా? నరసింహదాస్ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ మాత చదవాలనా? ఎస్ ప్రభుజీ, చదవండి. కొంచెం పైకి స్క్రోల్ చేయండి మాతాజీ. విద్య యందు ద్రోణాచార్యుని గొప్ప శక్తి దృష్టద్యుమ్నుడు ముఖ్యమైన అవరోధము కాకున్నను భయమునకు కారణమైన వారు పెక్కురు కలరు. విజయపథములో వారు గొప్ప అవరోధముల వంటి వారని దుర్యోధనుడు తెలియజేయుచున్నాడు. వారిలో ప్రతి ఒక్కరును భీముడు మరియు అర్జునుని వలె నిరోధింప శక్యము కానివారగుటయే అందులకు కారణము. భీమార్జునుల శక్తిని తెలిసి ఉండుట చేతనే ఇతరులను వారితో అతడు పోల్చి చూపెను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్లోకం ఇంకా ఎవరైనా చదవాలనుకుంటున్నారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. అత్ర హరే శూరా కృష్ణ మాతాజీ, నేను చదవాలా? నరసింహదాస్ ప్రభుజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇందాక ఇంకో మాతాజీ ఎవరు చెప్పారు, ఆవిడ పేరు? మాతాజీ. హరే కృష్ణ. మీరు కాదు మాతాజీ, ఇంకొకరు చెప్పారు ఎవరు? శ్రీదేవి మాత. ఎస్ మాతాజీ, ప్లీజ్ చదవండి. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః. అనువాదం చదవాలా? వద్దు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే మాతాజీ. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ. ఎస్ మాతాజీ, ఇప్పుడు ఈ శ్లోకం చూద్దాము. ప్రీవియస్ శ్లోకంలో ఏం డిస్కస్ చేసుకున్నారో చెప్తారా కొంచెం? నిన్న శ్లోకంలో ఏం డిస్కస్ చేసుకున్నామండి? హరే కృష్ణ మాతాజీ. ఎస్ ప్రభుజీ. అంటే అంటే ద్రోణాచార్యుని ఉద్దేశించి మాట్లాడుతున్నారండి దుర్యోధనుడు. ఎస్ బుద్ధిశాలి అయినటువంటి మీ శిష్యుడు దృష్టద్యుమ్నుని చేత వ్యూహకారంతో రచించబడినట్టు పాండవులు ఈ గొప్ప సైన్యాన్ని చూడమని చెప్పారు మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ రోజు ఏంటంటే, ఇప్పుడు దుర్యోధనుడు
అతనికి ధర్మ మార్గంలో ఉండడు. ధర్మ మార్గంలో ఎవరు ఉండరు, వాళ్ళకి ఎల్లప్పుడూ భయంగా ఉంటుందన్నమాట. ఎక్కడి నుంచి ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అని. ధర్మం ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళకి ఏంటండి, మన ఆ, యుధిష్ఠిరుడు ఏంటి, ఎల్లప్పుడూ ఏ పని చేసినా అతను ఇది ధర్మంలో ఇముడుతుందా ఉండదా అని చూసుకొని ధర్మ మార్గంని అతను ఎప్పుడు అనుసరిస్తాడనమాట. సో అతను ధర్మంలో ఉంటారు. సో వాళ్ళకి ఏంటి, వాళ్ళు ఏదైనా కృష్ణుడి పైన ఆధారపడతారు, ఆ, ధర్మ మార్గంలో ఉంటారు. సో వాళ్ళకి ఏ భయం అనేది ఉండదు అనమాట. అన్నిటికీ వాళ్ళు కృష్ణుడి పైన భారం వేసి వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి దుర్యోధనుడు ఏంటి, ఆయన అధర్మ మార్గంలో ఉన్నారు. ఆయనకి ఏంటంటే ఎలాగైనా అందరితోని దబాయించేసి మనం పనులు చేయించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అతను ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి అతనికి రెచ్చగొట్టేలాగా మాట్లాడితే అప్పుడు అతను ఆ ఆ అహంకారంతో ఇంకా బాగా యుద్ధం చేస్తారు అని చెప్పేసి అన్నట్టు ఆయన ఆ గురువు అనే గౌరవం లేకుండా అలా మాట్లాడతాడు అనమాట. ఇప్పుడు ఎందుకంటే అతను రాజు కదా, సో అలా మాట్లాడతాడు అనమాట. ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ ఇప్పుడు పరిశీలన, ఆ చూడండి, మీకు ఆల్రెడీ మనకి అందరికీ ఆ స్టోరీ తెలుసు కదా. దృష్టద్యుమ్నుడు యాక్చువల్గా ఎందుకు పుడతాడు అంటే, మనకి పూర్వంలో మనకి ద్రోణాచార్యుడికి వాళ్ళ తండ్రికి, ద్రోణాచార్యుడికి వాళ్ళ దృష్టద్యుమ్నుడు ఒక తండ్రి ద్రుపదుడికి ఒక చిన్న వైరం వస్తుందన్నమాట. ఆ వైరం వల్ల అతను ఎలా అంటే చాలా అతను కష్టాల్లో ఉన్నప్పుడు అతన్ని దరిచేరినప్పుడు ఆయన చాలా అవమానిస్తారనమాట. సో అది ఆయన బాగా మనసులో పెట్టేసుకొని ఆ సో ఆ ద్రుపద మహారాజ్ ఏం చేస్తారంటే ఒక యజ్ఞం చేస్తారు. యజ్ఞం ఎందుకు చేస్తారు, ఆ యజ్ఞం యొక్క సంకల్పం ఏంటి, ద్రోణాచార్యుని సంహరించే పుత్రుడు కావాలి అని. సో ద్రోణాచార్యుని సంహరించే పుత్రుడు కావాలి అని ఆయన మహాయజ్ఞం సంకల్పించి ఆ యజ్ఞం నుంచి ఇతను పుడతాడు. ఆ అతనికి శిక్షణ ఎవరిస్తారండి, ద్రోణాచార్యుల వారే ఇస్తారనమాట. ద్రోణాచార్యుల వారు ఏంటి, ఆయన ఒక ఋషి అనమాట. ఆయన తపస్వి. ఆయన ఏంటి ఎప్పుడు బ్రహ్మాన్ని ధారణ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకా ఆయనకు తెలుసు సాక్షాత్తుగా ఈయన నన్ను మరణించడానికే పుట్టాడు అని చెప్పి, నా మరణం కోసమే ఇతను పుట్టాడు అని తెలుసు. అయినా కూడా ఆయన ధర్మానికి నిలబడి నేను విద్య నేర్పించడంలో ఒక గురువుగా ఆచారిగా నేను ఇతనికి తప్పకుండా గురువు నేర్పించాలి, అలాంటి విభేదాలను చూపించకూడదు అని చెప్పేసి ఆయన నేర్పిస్తారనమాట ఆయనకి. సో అది గుర్తు చేస్తాడనమాట దుర్యోధనుడు. అక్కడ చాలా గొప్పవా ఉన్న దృష్టద్యుమ్నుడు నీ శిష్యుడే, అతని సేన ఎలా చేశాడో, అతను పెద్ద ఇంపార్టెంట్ కాకపోయినా అక్కడ ఇంకా ఎవరు గొప్పవాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేసి చెప్తున్నాడంట. మన భీమసేన, అర్జునుడు, మహారాధులు, యుయుత్సుడు వాళ్ళందరూ ఉన్నారు అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఏంటంటే భీముడు కోసం మనకు తెలుసు కదా, భీమసేన ఏంటి 1000 ఏనుగుల బలం ఉంది ఆయనకి. సో అందుకని దుర్యోధనుడికి తెలుసు అక్కడ ఎవరెవరు గొప్పవాళ్ళు ఉన్నారు. మనకి ఆల్రెడీ తెలుసు, మనకి దుర్యోధను పక్క సైన్యము ఇంకా మన పాండవుల పక్క సైన్యము కొంచెం తక్కువగా ఉంటుంది. అదే కృష్ణుడి దగ్గరికి మనకి ఈ ఈ ఈ వృత్తాంతం కూడా మనకు తెలుసు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అర్జునుడు ఇంకా దుర్యోధనుడు ఇద్దరు సమీపిస్తారు. ఆయన పాదాల దగ్గర నుంచి ఉంటారు, ఈయన శిరస్సు దగ్గర నుంచి ఉంటారు. దుర్యోధనుడు ఏం కోరుకుంటారు, నారాయణి అక్షోని సైన్యం కావాలి అని. అర్జునుడు ఏం కోరుకుంటారు, సాక్షాత్ భగవంతుడే కావాలి, నువ్వు మా పక్కన ఉంటే చాలు, నువ్వు మాకు ఆదేశాలు ఇస్తే చాలు, నాకు ఇంకేమీ అవసరం లేదు, నువ్వు మాకు ఆదేశాలు ఇచ్చి మా పక్కన తోడుగా ఉంటే చాలు, మేము మిమ్మల్ని నడుచుకుంటాము మీతోని అని చెప్పేసి అర్జునుడు చెప్తారు. సో దానికి ఆయన నేను శస్త్రం పట్టను, నేను ఏ ఆయుధం వాడను అని చెప్పినా సరే అర్జునుడు కృష్ణుడినే కోరుకుంటారు. దుర్యోధనుడు వీళ్ళకి వనవాసం చేసి కందమూలాలు తిని బుద్ధి మందగించింది, అందుకని ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఆయన లోపల మానసికంగా చాలా ఉల్లాసంతో ఆయన నారాయణ అక్షోని సేన తీసుకున్నాను అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. మనకు తెలుసు. సో ఇందులో కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఒక పాయింట్ కూడా అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, మనం ఎప్పుడు భౌతికంగా ఆలోచించి అధర్మంగా ఉంటామో అప్పుడు మనం ఏంటంటే భగవంతుడిని పక్కన పెట్టి బాహ్యంగానే మెటీరియల్ థింగ్సే మనకి చాలా గ్రేట్గా అనిపిస్తాయి అనమాట అప్పుడు.
సో అప్పుడు మనం వాల్యుబుల్ది మనం పక్కన పెట్టేస్తాం. ఏదైతే వాల్యుబుల్ కాదో, ఏదైతే టెంపరీనో అదే చూస్ చేసుకుంటాం అనమాట. సో అందుకనే మనం ఎల్లప్పుడూ ధర్మ మార్గంలోనే ఉండాలి. సో అట్లాగా అప్పుడు అలా జరిగింది. సో ఈయన ఏంటి ఇక్కడ ఇతనికి దుర్యోధన్కి చాలా ఐడియా మంచి, అతనికి ముందు చాలా జరిగింది అతనితో. సో వాళ్ళ బలం ఎంత ఉంది అది అతనికి అంతా ఐడియా ఉందన్నమాట. ఒకసారి చిన్నప్పటి నుంచి చూస్తున్నారు వాళ్ళు, భీముడు ఎటువంటి వాడు, అర్జునుడు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఎటువంటివి అని చెప్పేసి. ఈ భీముడు ఏంటి, చిన్నప్పటి నుంచే మంచి బలశాలి, బుద్ధిమంతుడు కూడా. సో చిన్నప్పుడు ఒకసారి ఏమైందంటే వీళ్ళు ఆ స్కూల్కి, పాఠశాలకి వెళ్ళినప్పుడు, గురుకులానికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు అందరూ చదువుకునే వాళ్ళు, కానీ పాండవులు బాగా మంచి మంచి ఉత్తీర్ణులుగా ఉండేవాళ్ళు అనమాట ఎప్పుడు. చదువులో కానీ, వాళ్ళు స్పోర్ట్స్లో కానీ అన్నిట్లో. ఒకసారి కబడ్డీ ఆడుకుంటారు. కబడ్డీ ఆడుకున్నప్పుడు వీళ్ళు ఎలా చెప్తారంటే, దుర్యోధనుడు, మేము 100 మంది సోదరులము, మేము ఒకసారి వస్తాము, మీ పంచపాండవులు ఆడాలి అని చెప్తారు. అట్లెట్లాగా 50-50 కదా, మేము 5 మంది, మీరు 100 మంది అంటే అతను ఒప్పుకోడు అనమాట. అతను రాజు కదా. సో అతన్ని ఎలా చెప్తే అలా చేయాలి. సో అతను చెప్తాడు, ఇంకా అలాగే అని చెప్పేసి భీమసేన ఒప్పుకుంటారు. సరే రాని, ఏం కాదు, నేను ఆడతాను, నేను ఉన్నాను కదా అనేసి అంటాడు అనమాట. సో వాళ్ళు కబడ్డీ పోటీ పెట్టుకున్నప్పుడు భీమసేన ఏంటంటే, వీళ్ళు కబడ్డీ అంటే మనకు తెలుసు కదా, మధ్యలో ఒక లైన్ ఉంటుంది. సో అది వాళ్ళు కబడ్డీ కబడ్డీ అనుకుంటూ ఎవరైతే వెళ్తున్నారో అక్కడికి కబడ్డీ అనుకుంటూ టచ్ చేసి రావాలి. సో అలా చేసినప్పుడు ఫస్ట్ అక్కడి నుంచి ఎవరు వస్తారంటే దుశ్శాసన వస్తారు. దుశ్శాసన వచ్చినప్పుడు మన భీమసేన ఏం చేస్తారంటే అట్లానే నుంచుంటారు అనమాట. అసలు దగ్గరికి రానియకుండా ఆయన అక్కడే అలా అడ్డంగా నుంచుంటారు అనమాట. ఆయన ఏంటి, 1000 ఏనుగుల బలం ఉంటుంది ఆయనకి. సో ఆయనని కదపలేరు అనమాట ఎవ్వరు. సో కొంచెం జరుగు అనేసి రిక్వెస్ట్ చేస్తారనమాట. రిక్వెస్ట్ చేసి కొంచెం రిక్వెస్ట్ చేసి, నువ్వు జరుగు, నేను ఆడాలి కదా, నేను వెళ్ళాలి అటు అని చెప్పేసి అని చెప్తారనమాట. సో అలా అని చెప్పేసి అట్లా ఎలా చేస్తారు. ఎలా చేసి అతను టచ్ చేసేసి వెళ్ళిపోతాడు అనమాట దుశ్శాసనం. నెక్స్ట్ ఇప్పుడు మన భీమసేన వెళ్తారు. భీమసేన వెళ్తే ఇంకేముంది. సో భీమసేన వెళ్ళినప్పుడు ఆయన వెళ్తారు. వెళ్ళి ఇంకా వీళ్ళు ఏంటంటే ఇలా చుట్టుముడతారు అనమాట. ఆయన ఎట్లాగైనా లాగాలి, ఆయనని ఓడించాలి అనే తపనతో ఈ 100 సోదరులు కూడా ఏంటంటే ఇట్లా చుట్టుముట్టేస్తారు. ఆయన ఎలాగైనా పట్టేసుకోవాలి అని చెప్పేసి. పట్టేసుకోవాలి అన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక 10 మంది ఒక పాదము, ఇంకొకళ్ళు 10 మంది ఇంకో పాదము, అట్లా చేతులు, ఆయన చేతులు, ఆయన పొట్ట, ఆయన మెడ, అట్లా అందరూ పట్టుకుంటారు అనమాట. ఇంకా దొరికింది సందు, ఆయన కబడ్డీ అట్లా అనుకుంటానే అందరినీ లాగి పడేస్తారు. సో ఒక్కసారి అందరూ అవుట్ అయిపోతారు. సో ఆయన శక్తి అంత అంత బలమైనదన్నమాట, అంత అపరిమితమైనది. అండ్ నెక్స్ట్ ఇంకా అర్జునుడి గురించి కూడా చెప్పక్కర్లేదు. అర్జునుడి గురించి కూడా పెద్ద ధనుర్ధారి. ఇక్కడ ధనుర్ధారి అని అన్నారు కదా శ్లోకంలో, ఆయన ధనుర్ధారి. ఆయన గాంధీవం మనకి ద్రౌపది మాత అదేంటి, ద్రౌపది మాత వివాహం జరిగే ముందు స్వయంవరం పెడతారు కదా. సో స్వయంవరం అప్పుడు కూడా అక్కడ ఇద్దరు ఆ ధనుర్బాణాన్ని చేయగలరు. కావాలని మన ద్రుపది మహారాజు అలా పోటీ ఏర్పాటు చేస్తారనమాట. అది ఎలా అంటే ఓన్లీ అర్జునుడే చేయగలుగుతారు. సో అర్జునుడు ఒకళ్ళే దాన్ని సాధించగలిగేలాగా ఆయన్ని పోటీ పెడతారు. ఇంకొకళ్ళు అంటే కర్ణుడు కూడా చేయగలుగుతారు. బట్ కర్ణుడు వచ్చేసి మనకి ఆయన వర్ణం వేరే అని చెప్పేసి ఆయనని పార్టిసిపేట్ చేయరు కదా. సో ఏంటంటే ఆయన ధనుర్ధారము అంటే అది అంత ఈజీ కాదనమాట. సో దాన్ని గాంధీవం అది పెట్టడానికి కూడా, దాన్ని వంచడానికి కూడా చాలా శక్తి కావాలి. అది ఏంటంటే భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి కూడా కావాలి. సో అలా ఎవరైతే శుద్ధంగా ఆధ్యాత్మిక శక్తి ఇంకా బాహ్య శక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళే దాన్ని చేయగలుగుతారు. సో అది అప్పుడు కూడా అక్కడ గాంధీవ పవర్ చూశారు. నెక్స్ట్ ఏంటి, ఒకసారి మన దుర్యోధనుడు ఏం చేస్తారు, వీళ్ళు వనవాసం చేస్తున్నప్పుడు కావాలని వాళ్ళకి జెలస్గా చేయాలి అని చెప్పేసి, ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళు, సత్వ మార్గంలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ అంత జెలస్ ఫీల్ అవ్వరు. ఓకే, మనకి భగవంతుడు ఈ సిచ్యువేషన్ ఏర్పాటు చేశారు, మనం ఇక్కడి నుంచి మనం ఎన్నో తెలుసుకోవచ్చు, మనం ఈ మార్గంలో నడుచుకోవాలి, ఇది మంచిది అనేసి అనుకుంటారు.
ధర్మ మార్గంలో ఉండేవాళ్ళు దేనికి కలత చెందరనమాట. సో స్థిరంగా ఉంటారు. యుధిష్ఠిరుడు అలాంటి ఆ, యుధిష్ఠిరు పంచపాండవులు ఏంటంటే ఎప్పుడు స్థిరంగానే ఉంటారన్నమాట. సో ఇక్కడ మన దుర్యోధనుడు వస్తారు ఒకసారి వనవాసం, వీళ్ళ వనవాసం చేస్తున్నప్పుడు కావాలని సేమ్ సైడ్ బై సైడ్ ఒకే ఏరియాలో వాళ్ళు కూడా మేము ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళందరూ వస్తారనమాట. వాళ్ళ వాళ్ళ నూరుగురు సోదరులు వచ్చి అక్కడ టెంట్ వేసుకొని అసలు ఫుల్ ఆర్భాటంగా పార్టీ లాగా చేసుకుంటూ ఉంటారనమాట. అతను ఏం చేస్తాడు, అక్కడ ఒక కోనేరు ఉంటుంది, ఒక నది లాగా. అందులో నేను స్నానం చేయాలి అని చెప్పేసి స్విమ్మింగ్ లాగా అన్నమాట, ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి చేస్తూ ఉంటాడు. చేసినప్పుడు అది యాక్చువల్గా అది అలౌడ్ కాదు, గంధర్వులకే అలౌడ్ అన్నమాట అది పాండ్ వచ్చేసి. సో ఆ గంధర్వులకి అలౌడ్ అయితే ఇతను చేస్తాడనమాట, ఇతను చేస్తాడు. గంధర్వులు వచ్చినప్పుడు అతనికి చెప్తారు, అతనికి తెలుసు అది అక్కడ రాకూడదు అని. అక్కడ ఒక ద్వారపాలు కూడా ఉంటారు. సో అక్కడ చెప్తారు అనమాట, ఇలా చేయకూడదండి అని. అంటే అతను వినడు. అతనింటి అహంకారం అనమాట, నేను రాజుని, నాకు ఇక్కడ ఇక్కడ ఏమున్నా కానీ అది నాకే సొంతము అన్న భావంతో ఉంటాడు అతను. ఆయన ఎప్పుడు అహంకారంగా ఉంటారనమాట. సో ఆయన అలా ఉన్నప్పుడు ఆయన వినరు. అప్పుడు గంధర్వులు వచ్చి పనిష్ చేస్తారు ఆయన్ని. పనిష్ చేసినప్పుడు ఇంకా అతన్ని ఓడించలేరు అనమాట. అతను ప్రయత్నిస్తాడు కానీ అతని వల్ల కాదు. సో అప్పుడు మళ్ళీ యుధిష్ఠిరుడికి తెలుస్తుంది ఆ విషయం. తెలిసి ఇంకా చెప్తాడనమాట, అతను మన శత్రువులైనా మనము కౌరవులము, మనం అందరం 105 మంది మనం కౌరవులము, మనము ఇలాంటి వచ్చినప్పుడు విభేదం వచ్చినప్పుడు మనం కాపాడాలి అని చెప్పేసి చెప్తారు. ఇంకా అర్జునుడికి ఇష్టం ఉండదు, బట్ ధర్మ మార్గంలో నడవాలి అన్నగారు చెప్పారు అని చెప్పేసి అతన్ని కాపాడతాడనమాట. సో అతని శక్తి తెలుసు అప్పుడు, గంధర్వులతో పోరాడి అలా చేశా అని చెప్పేసి. సో అప్పుడు కూడా మన అర్జునుడికి కొన్ని కానుకలు కూడా వస్తాయి, ఒక రథం వస్తుంది, ఇంకా ఒక బాణం కూడా ఇస్తారనమాట. సో అలాగా అతని శక్తి తెలుసు. విరాట్ నగరంలో కూడా వాళ్ళు అజ్ఞాతవాసం చేసినప్పుడు విరాట్ నగర్లో ఉంటారు. విరాట్ నగర్లో ఉన్నప్పుడు ఆ అప్పుడు కూడా ఏంటంటే వీళ్ళు గో ఆ, గోగ్రహణం చేస్తారు. ఎలా అంటే గోవుల్ని అపహరించడం అన్నమాట. గోవు అపహరణ చేస్తే వాళ్ళు ఏంటంటే వీళ్ళని ఎలాగైనా బయటికి రప్పించాలి అనే ఆ, కు- ఆ, ఆ, అతను ఆ బుద్ధితో ద దుర్యోధనుడు ఆ బుద్ధితో గో అపహరణ చేపిస్తాడు అనమాట. గో అపహరణ చేపిస్తే ఆ రాజు యొక్క ధర్మం ఏంటి, బ్రాహ్మణుల్ని, గోవుల్ని, ప్రజల్ని కాపాడాలి. సో గో అపహరణ ఆ, బయటికి వస్తారు వాళ్ళు, ఒకవేళ ఉంటే బయటికి వస్తారు అన్న ధైర్యంతో ఆ ప్లాన్తో అతను చేస్తాడు. ప్లాన్ చేసినప్పుడు మన అక్కడ మన వాళ్ళు ఉన్నారు కదా. సో మన యుధిష్ఠిరు, అర్జునుడు వాళ్ళందరూ ఉన్నారు. అర్జునుడు ఎలా ఉన్నారు, ఆయన ఒక డాన్స్ టీచర్ లాగా ఉన్నారు. డాన్స్ టీచర్లా ఉన్నప్పుడు అక్కడ ఉత్తర కుమారుడు, విరాట్ రాజు యొక్క పుత్రుడు ఉత్తర కుమారుడు. మన ఉత్తర కుమారుడేమో అసలు అతనికి ఫైటింగ్ రాదు, జస్ట్ అతను ఏంటంటే షో ఆఫ్ చేస్తూ ఉంటాడు ఎక్కువ. నేను వీరుణ్ణి, నేను సూర్యుణ్ణి అని చెప్పేసి అమ్మాయిల మధ్యలో అట్లాగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలా జరిగింది, అతనికి సందేశం వస్తుంది చెయ్యాలి అని చెప్పేసి వీళ్ళకి తెలుస్తుంది. అప్పుడు తెలిసినప్పుడు అంటాడు, నేను చేస్తాను, నేను వెళ్ళగలను అక్కడ. ఎలా చెప్తాడంటే నేను చేస్తాను అది ఇది అని చెప్పేసి షో ఆఫ్ చేయడానికి వాళ్ళ దగ్గర అంతా చెప్తాడనమాట ఉత్తర కుమారుడు. కానీ వెళ్ళడానికి మళ్ళీ భయపడతాడనమాట. అప్పుడు ద్రౌపది మాత అక్కడ ఉంటారు. నీకు తోడుగా ఈ నాట్యరాజు నీకు తోడుగా ఉంటారులే, నేను కాదు నువ్వు వెళ్ళు అని చెప్పేసి అని అంటారనమాట. అప్పుడు ఇంకా అందరూ ఉన్నారు, ఒప్పుకోకపోతే బాగోదు, మళ్ళీ పరువు పోతుంది అని చెప్పేసి ఒప్పుకుంటాడనమాట. అప్పుడు పరువు పోతుంది అని ఒప్పుకొని వాళ్ళిద్దరూ వస్తారు. మన అర్జునుడు ఏం చేస్తారు, రథసారథ్యం చేస్తారు. అతను వెనకాల ఉంటాడు అనమాట. ఇంకా అతను సైన్యం చూసిన వెంటనే ఇక్కడ వస్తారు అందరూ, భీముడు మొత్తం అందరూ వస్తారు, కౌరవ సైన్యం మొత్తం వస్తుంది. కౌరవ సైన్యం మొత్తం చూసిన వెంటనే ఉత్తర కుమారుడు అసలు వెనక్కి పారిపోతాడు అనమాట. పారిపోయి అసలు అమ్మో అనేసి అనుకుంటాడు. ఇంకా వెంటనే అప్పుడు మళ్ళీ నువ్వు ఇలా చేస్తే నువ్వు అమ్మాయిల దగ్గర నీ పరువు పోతుంది, మీ నాన్నగారు పరువు పోతుంది, నువ్వు ఇలా ఉండకూడదు, ఒక పని చెయ్యి, నువ్వు రథసారథ్యం చెయ్యి, నేను బాణాలు చేస్తాను అని చెప్పేసి చెప్తాను అనమాట. నువ్వు చేస్తావా, నువ్వు ఎలా చేస్తావు అని చెప్పేసి అప్పుడు చెప్తారు అర్జునుడు, నేను అర్జునుడిని అని చెప్పేసి అంటారు అనమాట.
అప్పుడు ఇంకా అతని దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక వృక్షం దగ్గర అవన్నీ పెడతారు కదా. పెట్టినప్పుడు అవన్నీ బాణాలు అవన్నీ తీసుకొని ఆ అర్జునుడు ఒక్కడే మొత్తం అందరి సైన్యాన్ని ఆ, వెనక్కి పంపించేస్తాడు అనమాట. మొత్తం ఫైటింగ్ చేసి సో గోవులందరినీ కాపాడతాడు. సో ఈ పని చేయగలిగింది ఎవరు? ఓన్లీ అర్జునుడే అన్నమాట. సో వాళ్ళ పవర్ గురించి అంత తెలుసు దుర్యోధనునికి. సో అతను చెప్తున్నాడు అనమాట, వీరందరూ కాకుండా వీళ్ళ సైన్యము ఇంత ఇదిగా ఉంది అని చెప్పేసి అతను ఒక ప్లాన్ చెప్తున్నాడు అనమాట. ఎవరికి? ద్రోణాచార్యులకి ఆల్రెడీ తెలుసు. ఆయన వాళ్ళందరూ వాళ్ళ శిష్యులే. కానీ ఈయన మళ్ళీ ఆయన ఎక్కడ వాళ్ళ ఫేవరెటిజం ఎక్కడ చూపిస్తారు అని చెప్పేసి, అర్జునుడికి తన ప్రియ శిష్యుడు అని చెప్పేసి వాళ్ళ ధర్మ మార్గంలో ఎవరైనా ధర్మ మార్గంలో ఉంటే ఆచార్యులు కానీ గురువులు కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రియులు అవుతారు. సో మళ్ళీ అతను ఎక్కడ పక్షపాతం చూపిస్తారు అని చెప్పేసి ఇలాగా ఎత్తు పొడుపు మాటలాగా ఇలాగా వాళ్ళ సైన్యం ఇలా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ సో వాళ్ళు ఇంకొకటి ఏం చెప్పారు? యుయుత్సవ వాళ్ళందరూ ఉన్నారు అని. యుయుత్సవుడు ఎవరు అంటే నారాయణ సేన యొక్క సేనాధిపతి అన్నమాట. మనకి ఆయన కృష్ణుడు నారాయణ సేన కావాలా నేను కావాలా అని అడుగుతారు కదా. అప్పుడు నారాయణ సేన కావాలి అని ఆయన ఆ, తీసుకుంటారు కదా. సో నారాయణ సేన ఆయన తీసుకున్నప్పుడు ఆయన వాళ్ళ సేనాధిపతి అన్నమాట నారాయణ సేనకి. కానీ ఇతను అర్జునుడి యొక్క శిష్యుడు యుయుత్సువుడు. సో అతనికి ఇష్టం ఉండదన్నమాట. ఆ కృష్ణుడు వెళ్ళమని చెప్తారు. ఇక్కడ కృష్ణుడు మాట ధిక్కరించినట్టు కాదు. మనం ఎలా అర్థం చేసుకోవాలంటే కృష్ణుడిని మళ్ళీ ఆయన బతిమలాడుకుంటారు, ప్రాధేయపడతారు. కృష్ణ, నేను ఇక్కడ ఉండలేను, నేను నా గురువుకి అంటే వ్యతిరేకంగా నేను పని చేయలేను, నన్ను క్షమించండి, నన్ను దయచేసి నాకు కృప చేయించండి, నేను గురువు గారి పక్కనే ఉంటాను అని చెప్పేసి, పాండవుల పక్కనే ఉంటాను అని చెప్తారు అనమాట. సో యుఎస్ కూడా మనకి ఇక్కడే ఉంటారు అనమాట. ఆయన యుయుత్సువుడు, విరాట్ రాజు, ఇంకా ద్రుపదుడు, సో వీళ్ళందరూ అన్నమాట. అక్కడ ఇంకొకటి ఏం చెప్పారు అంటే మనకి మహారథి అన్నారు కదా. రథుల్లో మనకి ఏంటంటే మహారథి, అతరథి, రథారోహి వీళ్ళందరూ ఉంటారన్నమాట. వీళ్ళ స్టేజెస్ అన్నమాట. ఇక్కడ ఆ, అశ్వ అశ్వ సైన్యం ఉంటుంది. అంటే హార్స్ రైడింగ్, హార్స్ పైన చేసేవాళ్ళు. నెక్స్ట్ ఎలిఫెంట్ తో ఉంటాయి కదా, ఆ ఏనుగుది గజారోహం ఉంటుంది కదా వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే ఒక ఫస్ట్ ఎవరు వస్తారంటే పథారథి, రథారథి, ఆ, గజారోహి, అశ్వరోహి అన్నమాట. ఇది ఆర్డర్ వస్తుంది. మనకి ఏంటంటే మహారథులు, అతిరథ అంటే ఏంటి, మహారథి అంటే ఏంటి మనం చూద్దాము. రథి అంటే ఏంటంటే వాళ్ళు ఒక్కళ్ళే. ఇప్పుడు ఒక 10,000 అశ్వ సైన్యము, 10,000 గజా సైన్యము, గజారోహ సైన్యము, వీళ్ళందరినీ అన్నమాట. ఇంకా ఇంకా లెక్కలేనన్ని సైన్యాన్ని ఎవరైతే మట్టు పెట్టగలుగుతారో వాళ్ళని మహారథులు అంటారు. ఆ మహారథుల్ని కూడా మట్టు పెట్టగల వాళ్ళని అతిరథులు అంటారు అన్నమాట. సో ఈ అతిరథుల కోవకి మన భీష్ములు వారు, ద్రోణాచార్యులు వారు, ఇంకా అర్జునుడు కూడా ఆ కోవకి వస్తారు అనమాట. ఎవరు అంటే అతిరథ, ఎవరైతే మహారథుల్ని కూడా మట్టు పెట్టగలరు అనమాట. వాళ్ళు అసంఖ్యాకంగా ఉన్న సైన్యాన్ని కూడా వాళ్ళు మట్టు పెట్టగలుగుతారు అనమాట. సో ఆ కోవకి మన ఆ అర్జునుడు కూడా వస్తారనమాట. సో అందుకని ఇతనికి అంత అవగాహన ఉంది. సో అందుకని అతను చెప్తున్నాడు అనమాట, వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ సైన్యంలో భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగలిగే శూరులైన ధనుర్ధారులు చాలా మంది ఉన్నారు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగు వారు అటువంటి మహాయోధులు. సో వీళ్ళందరూ కూడా ఉన్నారు అని చెప్పేసి అతను చెప్తున్నాడు అనమాట. ఇక్కడ సైన్య పరిశీలన కోసము అలా చెప్తున్నారు. ఇక్కడ ఏంటి మనం అర్థం చేసుకోవాలి అంటే, కృష్ణ సెంటర్ ఎప్పుడైతే చేసుకుంటారో వాళ్ళకి ఆ వాళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారు అని చెప్పేసి, వాళ్ళ ఇది స్థిరంగా ఉంటుంది అని చెప్పేసి, వాళ్ళకి మార్గాలు భగవంతుడే కల్పిస్తారు అని చెప్పేసి, సులువుగా ఎలా చేసుకోవాలి అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్
Hare Krishna, Vidyalata Mataji, you want to add any point, Mataji, here? Hare Krishna. Sunita Mataji. ఇవాళ హడావుడి కదా మాతాజీ, నేను అసలు చూసుకోలేదు. ఓకే, ఇట్స్ ఓకే మాతాజీ. ఓకే ఓకే. సో ఇది అన్నమాట. ఈ శ్లోకంలో మనకి దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు అనేసి మనకి ఆ ఎలా పరిశీలన ఎలా చెప్తున్నాడు ద్రోణాచార్యకి అనేది ఇక్కడ చర్చించబడిందండి. సో ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయండి? ఓకేనా, మీకు అర్థమైందా? హరే కృష్ణ. నువ్వు వెళ్ళట్లేదు. హరే కృష్ణ. అయ్యింది మాతాజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణాం. ఓకే ఓకే మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. నరసింహదాస్ ప్రభుజీ హ్యాండ్ రైస్ చేశారు, ఏమైనా డౌట్ ఉందా? లేకపోతే నరసింహదాస్ ప్రభుజీ ఏమైనా డౌట్ ఉందా ప్రభుజీ? హరే కృష్ణ. ఏం లేదు మాతాజీ. హరే కృష్ణ. అదే ఓకే ఓకే శ్లోకం సెట్ చేశాను. ఓకే ఓకే సార్, శ్లోక రిసైట్ చేసేటప్పుడు. సో మనము ఇలా గొప్ప గొప్ప రోజులు వచ్చినప్పుడు మనము వాళ్ళ స్మరణ చేసుకుంటూ వాళ్ళని గురించి తలుచుకుంటూ వాళ్ళ లీలలు చర్చించుకుంటూ మన మైండ్ ప్యూరిఫై చేసుకుంటాం అనమాట ఇలాగా. సో ఆ రోజు వీలైతే మనం ఎక్కువ హరినామం చేయడము అలా చేసుకుంటాం. ఎస్ మాతాజీ, ఇప్పుడు ఇంకా ఏం డౌట్స్ లేకపోతే యూ కెన్ ఎండ్ హియర్ మాతాజీ. ఓకే మాతాజీ, ఎండింగ్ ప్రైస్ చేస్తారా మాతాజీ? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. అండ్ వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద కీ జై, అనంతకోటి ఆచార్య వృంద కీ జై, అనంతకోటి భక్త వృంద కీ జై. మిమ్మల్ని ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. గౌరవ పూర్వమైన శుభాకాంక్షలు మాతాజీ.